హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాసెస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. దేనికోసం అంటే ఆర్జీకేటీ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు అండ్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయి సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రాసెస్ ఏంటి అని. సో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఇన్ కేస్. సో ఫస్ట్ మనం కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత I3 బ్లాక్కి వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా I3 బ్లాక్ వెళ్ళిపోతే అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే సెక్యూరిటీ అంకుల్ కూర్చుంటారు కదా, అక్కడ మనకి ఆ పక్కన రూమ్లో ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ వచ్చేసి రిలేటెడ్ టు సిగ్నేచర్, అన్ని సైన్స్ చేయించుకోవడానికి. అందులో మన డీటెయిల్స్ ఫిల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ I3 బ్లాక్లోనే మనకి బ్లాక్ చివరి వరకు వెళ్ళిపోతే అక్కడ రూమ్లో చలాన్స్ కోసం ఫామ్స్ ఇస్తారు. సో 2 ఫామ్స్ తీసుకోండి అక్కడి నుంచి, చలాన్స్ రిసిప్ట్స్ కోసం. అవి బ్యాంక్లో పేమెంట్ చేసినప్పుడు అక్కడ ఫిల్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి ఈ చలాన్ ఫామ్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా A2కి వెళ్ళాలి. మనం A2 బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎగ్జామినేషన్ సెల్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెల్లో కూడా ఒక ఫామ్ ఇస్తారు మనకి, రిలేటెడ్ టు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి మనకి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి. మీన్స్ ఆల్రెడీ మనం కలెక్ట్ చేసుకున్న కొన్ని గ్రేడ్ షీట్స్ ఉంటాయి కదా, అవి కాకుండా ఇంకా ఏమేమి కావాలి, మొత్తం ఒరిజినల్ డిగ్రీ ఇవన్నీ కావాలా అని చెప్పి దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడానికి. సో ఈ 3 ఫామ్స్ మొత్తం ఇప్పుడు మీ దగ్గర చలాన్స్ ఉంది, అప్లికేషన్ ఫామ్ అండ్ A2 బ్లాక్లో కలెక్ట్ చేసుకున్న ఫామ్, అవి తీసుకొని తర్వాత ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే I3 బ్లాక్లో తీసుకున్నారు కదా ఆ ఫామ్, అప్లికేషన్ ఫామ్. సో దాంట్లో సిగ్నేచర్స్ పెట్టించుకోవాలి మనం. ఆ సిగ్నేచర్స్ వచ్చేసి HOD సైన్ పెట్టించాలి, అండ్ లైబ్రరీ ఆఫీస్లో గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు సైన్ పెడతారు, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రిలేటెడ్ టు ల్యాప్టాప్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు కూడా సైన్ పెట్టాలి. అండ్ దెన్ పీటీ మాస్టర్ అండ్ పీటీ మేడం, ఆర్ మాస్టర్ ఆర్ మేడం, బాయ్స్కి గర్ల్స్, సో ఎవరో ఒకరి చేత టూ ప్లేసెస్లో సైన్ పెట్టించుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వార్డెన్ కూడా మనకి I3 బ్లాక్లోనే అవైలబుల్ ఉంటారు. I3 బ్లాక్ సెక్యూరిటీ అంకుల్ కూర్చున్నారు కదా, ఆ పక్క నుంచి లాస్ట్ 3rd రూమ్ అండ్ 5th లాస్ట్ రూమ్లో గర్ల్స్కి బాయ్స్కి. సో ఇవన్నీ సిగ్నేచర్స్ పెట్టించుకున్న తర్వాత మనం మర్చిపోకుండా స్టాంప్ మాత్రం వేయించుకోవాలి. ఇక్కడతో సిగ్నేచర్స్ అయిపోతాయి. టోటల్గా 6 సిగ్నేచర్స్ అవుతాయి. సో 6 బ్లాక్స్లో సిగ్నేచర్స్ పెట్టించుకుంటాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బ్యాంక్ వెళ్ళి మన డ్యూ క్లియర్ చేసుకోవాలి. ఫీ డ్యూ క్లియర్ చేసి, మనం ఆల్రెడీ 2 చలాన్స్ తీసుకొచ్చాం కదా, ఒక్కొక్క చలాన్లో 3 స్లిప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి అక్కడ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు, మిగతా 2 మనకి ఇస్తారు. ఒక్కొక్క చలాన్లో 3 ఉంటాయి. సో అవి ఫస్ట్ చలాన్ వచ్చి మన పేమెంట్ డ్యూ అనమాట. సో అక్కడ మెన్షన్ చేసి అది క్లియర్ చేస్తాం. ఇంకో నెక్స్ట్ చలాన్ వచ్చేసి ఇప్పుడు A2 బ్లాక్లో ఒక ఫామ్ తీసుకున్నాం కదా, ఆ ఫామ్లో అమౌంట్ ఇస్తారు. అంటే ఒరిజినల్ డిగ్రీ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలంటే ఇంత అమౌంట్ పే చేయాలని ఉంటుంది. సో ఆ అమౌంట్ నెక్స్ట్ చలాన్లో ఫిల్ చేసి బ్యాంక్లో మనం పే చేసేయాలి. మీరు క్యాష్ పట్టుకెళ్తేనే ఈజీ అయిపోయిద్ది. సో మొత్తం ఈ అమౌంట్ క్లియర్ చేసుకున్న తర్వాత ఆ చలాన్స్ తీసుకొని మనం డైరెక్ట్గా I3 బ్లాక్కి వచ్చేయాలి. I3 బ్లాక్లో స్ట్రైట్గా ఇక్కడ చలాన్స్ కలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి అవి చూపించి చలాన్స్ చూపిస్తే, సో మనం A2 బ్లాక్లో కలెక్ట్ చేసుకున్న ఫామ్లో వాళ్ళు సైన్ చేసి ఫీ పేమెంట్ అంతా అయిపోయింది అని చెప్పి వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేస్తారు. ఇక్కడికి ఈ A2 బ్లాక్లో కలెక్ట్ చేసుకున్న ఫామ్ అయిపోతుంది. I3 బ్లాక్లో కలెక్ట్ చేసుకున్న ఫామ్ అన్ని సిగ్నేచర్స్ అయిపోతే ఆ ఫామ్ని కూడా తీసుకెళ్ళి మనం చలాన్స్ కలెక్ట్ చేసుకున్న వాళ్ళ రూమ్కి ఇస్తే వాళ్ళు అక్కడ పేమెంట్ రిలేటెడ్, అంటే ఏ ఇయర్కి ఎంత పేమెంట్ అయింది అని చెప్పి ఆ డ్యూ అంతా మెన్షన్ చేసి అక్కడ సిగ్నేచర్ పెడతారు ఈ ఫామ్లో కూడా. సో ఈ 2 ఫామ్స్ ఫిల్లింగ్ అయిపోతుంది. అప్పుడు ఫిల్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఫామ్స్ తీసుకొని A2 బ్లాక్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఎగ్జామినేషన్ సెల్కి వెళ్ళిపోతే అవి వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీకు సర్టిఫికేట్స్ ఇస్తారు. సర్టిఫికేట్స్ తీసుకొని పట్టుకొని అప్పుడు మళ్ళీ I3 బ్లాక్లో ఈ ఫామ్ కలెక్ట్ చేసుకున్న ప్లేస్కి వస్తే ఆ రూమ్లో మనకి టీసీ రిలేటెడ్ థింగ్స్ ఇస్తారు. సో ఇదే ప్రాసెస్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ.